ఓవైపు సిట్ మరోవైపు ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతం చేశారు. నిందితుల కస్టడీ కోసం ఎక్సైజ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నకిలీ లింకులపై ఆరా తీస్తున్నారు. కలిపి చెప్పు బాటిల్ అన్ని దాంట్లో పెట్టండి. ఓవైపు సిట్ మరోవైపు ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతం చేశారు. నిందితుల కస్టడీ కోసం ఎక్సైజ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నకిలీ లింకులపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీపిక ఏపీలో కలకలం రేపినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 2 రోజుల క్రితం ఏర్పాటైనటువంటి సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే 23 మంది నిందితులను ఈ కేసుకు సంబంధించి పోలీసులు గుర్తించడం, వీరిలో చాలా వరకు అరెస్టులు కూడా A1 జనార్దన్ రావుతో పాటు చాలా వరకు అరెస్టులు కూడా చేయడం జరిగింది. నిన్ననే 22వ నిందితులను కూడా అన్నమయ్య జిల్లాలో అరెస్టు చేయడం జరిగింది. ఇలా మొత్తం ఈ కేసుకు సంబంధించి పోరాటాలు కూడా ఏపీ ప్రభుత్వం సాక్షాత్ ముఖ్యమంత్రి ఈ కేసుని పర్సనల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అరెస్టుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి అయినటువంటి జనార్దన్ రావుని 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతని నుంచి ఫోన్ రికవరీ చేయడం కోణంలో కూడా ఇప్పుడు సిట్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే అతని ఫోన్ ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. కొత్త సిమ్ తీసుకుని ఆ సిమ్ ద్వారా అతని కాల్ డేటా మొత్తం వెలికి తీసేందుకు కూడా సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది ఎలా ఉంటే మరోవైపు ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి A1 తో పాటు మరికొందరు నిందితులు కూడా విజయవాడ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే బెయిల్ కి సంబంధించి విచారణ కూడా ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఎలా ఉంటే సిట్ అధికారులు అట్లాగే దీనికి సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా తనని పోలీస్ కస్టడీకి తమ కస్టడీకి ఇవ్వాలని కూడా దీనికి సంబంధించి పిటిషన్ వేయనున్నారు. అయితే ఈ పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా అతను కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేసి జనార్దన్ రావు కనుక అధికారుల కస్టడీకి సిట్ కస్టడీకి కనుక ఇస్తే మాత్రం మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు ఇది రాజకీయంగా కూడా పెనుదుమారం రేపుతుందని కూడా చెప్పొచ్చు. నిన్న మనం చూసినట్లయితే మరో వీడియోని ఇతను A1 నిందితుడు జనార్దన్ రావు మరో సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సెల్ఫీ వీడియో అనేది అరెస్ట్ కు ముందు జరిగిందా లేదనుకుంటే ఇది ఎప్పుడు జరిగిందా కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సెల్ఫీ వీడియోలో దాదాపుగా వైసీపీ నేతల గురించి కూడా అతను చాలా సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తేనే తను నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి నకిలీ మద్యం అనేది అదే విషయాన్ని అతను చెప్తేనే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే దీనికి సంబంధించి కూడా జోగి రమేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నిన్ననే జరిగినాయి. ఈ కోణంలో కూడా సెల్ఫీ వీడియోని దృష్టిలో పెట్టుకుని కూడా సిట్ అధికారులు ఈ కేసు విచారణను వేగవంతం చేస్తా ఉన్నారు. ఒకవేళ కనుక సిట్ అధికారులకి సెల్ఫీ వీడియో ద్వారా కనుక ఏమైనా జోగి రమేష్ పాత్ర కానీ అట్లాగే ఇతర వైసీపీ నేతల ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ కేసులో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అనేది ఉంటుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సిట్ అధికారులు ఇప్పటికే ఒక టీమ్ గా ఏర్పడి 15 రోజులకు ఒకసారి కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం అట్లాగే సీఎం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 15 రోజుల్లో అంటే పురోగతి ఈ 15 రోజుల్లో జరిగే పురోగతిపై కూడా నివేదిక ఇచ్చేందుకు సిట్ బృందం ప్రిపేర్ అయి ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు జరగనున్న విచారణ ఒకవైపు బెయిల్ పిటిషన్ కావచ్చు, మరోవైపు సిట్ అధికారులు వేసే పిటిషన్ కావచ్చు, రెండింటి మీద కూడా విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో దీనికి సంబంధించి సిట్ అధికారులు కనుక కస్టడీకి ఇస్తే నిందితుడైనటువంటి A1 జనార్దన్ రావుని మళ్ళా ఏ ప్రశ్నలతో అతన్ని విచారణ చేపడతారనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అట్లాగే జనార్దన్ రావు తరపు న్యాయవాదులు కూడా వేసినటువంటి పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఈ 23 మందితోనే కాకుండా మరికొందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు
ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. అయితే జనార్దన్ రావు కాల్ డేటా వస్తాయి కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సులభతరంగా ఉండే అవకాశం లేదు. ఒకవేళ జనార్దన్ రావు కాల్ డేటా అతను సిమ్ అయినా అంటే మొబైల్ రికవరీ చేయకపోయినా అతను సిమ్ అయినా కొత్త సిమ్ తీసుకుని అయినా దానికి సంబంధించినటువంటి అతను గత 3-4 ఏళ్ళుగా ఎవరో కాంటాక్ట్స్ లో ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఈ కేసుకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ సేకరించే పనిలో సిట్ అధికారుల బృందం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు విజయవాడ న్యాయస్థానంలో వేసినటువంటి 2 పిటిషన్లకు సంబంధించి న్యాయమూర్తి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. वो ट्रांसफर को